గూడు కోసం కలలు కంటున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఉండనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే కాకుండా ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లలో కూడా వాటిని క్రమబద్ధీకరించి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలోని వారికి 2 సెంట్లు చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇల్లు లేకుండా సొంత స్థలాలున్న వారికి కూడా అందులో గృహ నిర్మాణానికి అనుమతించనున్నారు. సచివాలయంలో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికి ప్రత్యేకంగా ఒక పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ వర్గాల వారికి కేంద్రం అమలు చేసిన పథకాలను వినియోగించి నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్హుల ఎంపికకు సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే అంగీకరించారు. ఈ పథకం కిందనే జర్నలిస్టులకు కూడా సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి అందిస్తుందని తెలిపారు.